For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. కొబ్బరి నీరు రుచిలో చాలా తీపిగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. కానీ ఇది గుండె ఆరోగ్యానికి అలాగే పురుషులకు మంచిదా కాదా అనే సందేహాలను స్పష్టం చేసుకోండి. కొబ్బరి నీళ్లను తాగగానే మన శరీరానికి మంచి చేశామనే ఫీలింగ్ వస్తుంది. చాలా సమస్యలకు కొబ్బరి నీరు తాగితే ఉపశమనం దొరుకుతుంది. వేడిగా ఉన్నప్పుడు ముఖ్యంగా ఇది తాగితే దాహం తీరుతుంది, శరీరానికి శక్తి వస్తుంది. ఇది శరీరాన్ని క్యాన్సర్ బారి నుంచి కాపాడుతుంది. కొబ్బరి ప్రోటీన్, ఆరోగ్యకర కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ఐరన్, విటమిన్ సి, విటమిన్ ఏ ఉంటాయి. ఆహారం ద్వారా లభించని పోషకాలు కొబ్బరి నీళ్లు తాగడం ద్వారా అందుతాయి. కొబ్బరి నీరు గుండె రోగులకు సురక్షితమే, ఎందుకంటే ఇందులో కొవ్వు, క్యాలరీలు, చెడు కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటాయి. ఇది గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ నీటిలో పొటాషియం ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ ను నియంత్రించడంలో సహాయపడుతుంది. రక్తపోటును కూడా నియంత్రిస్తుంది. హృద్రోగులు కొబ్బరి నీళ్లు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే గుండెతో పాటు కిడ్నీ సమస్యలు ఉన్నవారు కొబ్బరి నీళ్లు తాగకూడదు. డాక్టర్ సలహా తీసుకున్న తర్వాత తాగొచ్చు. పురుషులు కొబ్బరి నీరు ఎక్కువగా తాగడం మానుకోవాలి, ఎందుకంటే ఇది ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. వాస్తవానికి కొబ్బరి నీరు ఎక్కువగా తాగడం వల్ల హైపర్ క్లేమియా వస్తుంది. ఇది రక్తంలో పొటాషియం ప్రమాదకరమైన స్థాయి పెంచుతుంది. ఇది క్రమరహిత హృదయ స్పందన లేదా మూత్రపిండాల సమస్యలకు దారితీస్తుంది. అదే సమయంలో రక్తపోటు మందులు తీసుకుంటున్న లేదా రక్తపోటు తక్కువ ఉన్న పురుషులు వారు కూడా కొబ్బరి నీరు తాగే ముందు ఒకసారి వైద్య సలహా తీసుకోవాలి. కొబ్బరి నీరు ఎక్కువగా తాగితే అది పురుషుల పునరుక్తి ఆరోగ్యానికి ప్రభావితం చేస్తుంది. శరీరానికి ఏ హాని జరగకుండా ఒక వ్యక్తి 1 లేదా 2 కప్పుల కొబ్బరి నీరు త్రాగడం సాధారణమైనదిగా పరిగణించబడుతుందని నివేదికలు చెబుతున్నాయి. సో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మ్యాక్స్ టీవీ. థ్యాంక్ యూ.